పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మౌనరాగం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అత్యంత అద్భుతమైన పదునైన ఆయుధం మౌనం అని అంటూ ఉంటారు. మౌనం ద్వారా అంతులేని శక్తి మనకు లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. మౌనం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఉదాహరణకు రమణ మహర్షి గారు ప్రపంచాన్నే తన పాదాక్రాంతం చేసుకున్నారు. ఎంతోమంది మౌన మహర్షులు అద్వితీయమైన శక్తిని సంపాదించుకున్నారు. అయితే వారికంతా అది ఎలా సాధ్యమైంది? మౌనంలో దాగి ఉన్న మరెన్నో రహస్యాలను, మరెన్నో అద్భుతమైన విషయాలను చక్కగా మనందరికీ కూడా వివరంగా తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖులు స్టూడియోలో ఉన్నారు. మరెవరో కాదు, అతి సాధారణమైన జీవన శైలిని కొనసాగిస్తూనే అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉండటం, సహజత్వం, సమానత్వం, ప్రేమ, ఆప్యాయత, కరుణ ఇవన్నీ కేవలం తన కుటుంబానికి మాత్రమే కాకుండా తన దరి చేరిన ప్రతి ఒక్కరికి కూడా విస్తారంగా పంచుతూ, అందరి ప్రేమను పొందుతూ, తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ, వారిలో మమేకమైపోయి ప్రతి ఒక్కరిలో ఉన్న చైతన్య శక్తిని పెంపొందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని కాకినాడలో ప్రణవ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమందికి అమ్మగా, మరెంతోమందికి తోబుట్టువుగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి వారు తనకంటూ ఉన్న ఒక సుస్థిర స్థానాన్ని విస్తరింప చేసుకుంటూ తన జ్ఞానాన్ని ఇంకా మరెంతో మందికి పంచే క్రమంలో విజయపదంలో ముందుకు సాగిపోతున్నారు. మరెవరో కాదు, ప్రభావతి మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే. ప్రేక్షకులందరికీ నమస్తే. మౌనంగా ఉండటం అంటే అది చాలా రకాలుగా, చాలా పార్శ్వాల్లో చాలా విషయాలు, చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. అసలు మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమేనా? మాట్లాడకుండా ఉండడం మౌనం కాదండి. మౌనం అంటే మనస్సు మౌనం. మనస్సు వేగం తగ్గడమే మౌనం. అసలు మాట్లాడకుండా ఉండడమే మౌనం అయితే మౌనం గురించి మన ఇద్దరం ఇలా మాట్లాడుకోకూడదు అసలు. కాబట్టి మౌనము అని అంటే లోపల మౌనం. బాహ్యంగా మౌనము ఎందుకు పాటిస్తారనంటే వేగవంతమైన జీవితంలో ఒరవడి ఎక్కువైపోయింది కాబట్టి కొద్దిసేపు మనం మాట్లాడకుండా ఉంటే మన ఎనర్జీ బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఆ రోజు కొంచెం వాళ్ళు మౌనంగా మాట్లాడకుండా ఉంటే చుట్టూ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. దానికోసం మన పెద్దలు మౌనం పెట్టారు. అలాగే తప్పనిసరిగా మనం మౌనం ఉన్నప్పుడు వారానికి ఒక రోజు, లేకపోతే 2 రోజులు, లేకపోతే ఎన్ని రోజులు మౌనం పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే కనుక లోపల శాంతిగా అనిపిస్తుంది. అయితే అది కంటిన్యూ చేయాలి. ఆ ఒక్కరోజుకే పరిమితం అవ్వకూడదు. మనస్సు మౌనం అన్నప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలి. మనస్సు ఏవో కోరుకుంటూ ఉంటుంది, రకరకాలుగా ఇంద్రియాల నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మనం గుర్తించి వెనక్కి తీసుకురావడము అంటే మన మనస్సు బాహ్యానికి వెళ్ళకుండా ఆంతరంలోకి ప్రయాణం చేయించటమే మౌనము. ఆంతరంలో తన మూలంలో తను ఉంటే మనస్సు అసలు బయటికి రాదండి. అవసరానికి బయటకు వస్తుంది, మళ్ళీ అవసరం అయిపోయిన తర్వాత ఆంతరంలో ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి మౌనాన్ని మౌనం అన్నారు. భగవాన్ రమణ మహర్షి చేసింది కూడా అదే మౌనం. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా చాలా సహజంగా నార్మల్గా జీవించారే తప్పించి ఎక్కడా కూడా ఒక ఆశ్రమం, రమణాశ్రమం ఆయన గురించే తయారు చేసినా కూడా దాంట్లో ఏదైనా పని చేశారే తప్పించి దాన్ని రిసీవ్ చేసుకోవడం కానీ, ఆయన దాని మీద పెత్తనం చేయడం కానీ ఏమీ లేదు. అలాగే ఆయన మౌనంతో ఎంతోమందిని ఆకర్షించారు. అంటే
ఆ శక్తి, మౌనానికి అంతటి శక్తి ఉంది. మాట్లాడవలసిన అవసరం లేదండి. మన నుంచి సంకేతం అందుతుంది. అంతటి శక్తి మౌనంలో ఉంది. మరి మాట్లాడకపోతే అంటే భావ వ్యక్తీకరణ ఎలా సాధ్యమవుతుంది? అలా అలవాటు పడిపోయాం మనం. పూర్వం ఎవరు అంతగా మాట్లాడేవారు కాదు. మన పెద్దలను తీసుకోండి. మన పెద్దలు జస్ట్ కళ్ళతో సైగ చేస్తే పిల్లలందరూ టకటకా చేసేసేవారు. ఎందుకు చేసేవారంటారు? అనంటే ఆసక్తి, వాళ్ళ నుంచి ఆసక్తి ఉంది. ఇప్పుడు మనం ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు తల్లులు అరుస్తూనే ఉంటారు. ఇంక ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తూనే ఉంటారు. వాడు వినడు. ఎందుకు వినట్లేదు అనంటే, మాట్లాడే కొలది మీ భావాలు అవతల వాడికి అర్థమైపోతాయి. అందులో పిల్లలకి మీరు నెక్స్ట్ ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థమైపోతుంది. బ్రెయిన్ రిసీవ్ చేసుకోదు. అందుకే తల్లిదండ్రులు చెప్తే వినరు. పక్క వాళ్ళు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, గురువులు కానీ ఎవరైనా చెప్తే వింటారు. ఎందుకని? వాడు ఆల్రెడీ తల్లిదండ్రులు గ్రహించేశాడు. మిగతా వాళ్ళని గ్రహించలేదు కాబట్టి బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి మనం మాట్లాడకుండా ఏం చెప్తారు అనేటంతగా ఎదురు చూసేంత పరిస్థితి వస్తే టక్మని పట్టుకోగలుగుతారు. అలాగే ఎక్కువ మాట్లాడేసే కొలది మీ ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయండి. దాంతో అవతల వాడికి మన శక్తి అంటే అంత ఎనర్జీ ఉండదు కాబట్టి పట్టు ఉండదు మన మాట మీద. ఎప్పుడైతే మీరు తక్కువ మాట్లాడతారో క్వాలిటీగా మాట్లాడతారు. తర్వాత చెప్పాల్సినది ఒక్కటే సూటిగా చెప్పగలుగుతారు మౌనంలో. అప్పుడు టక్మన్ రిసీవ్ చేసుకుంటారు అవతల వాళ్ళు. లేకపోతే రిసీవ్ చేసుకోరు. అవతల వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవాలన్నా మనకి ఆ మాట అంటే వాక్శుద్ధి కావాలి అండ్ ఆసక్తి కావాలి. ఉంటేనే కరెక్ట్గా రోజు మొత్తంలో తక్కువ మాటలతో ఎక్కువ పని జరుగుతుంది మనకి. అంటే ఇప్పుడు మౌనంలో ఉన్నప్పుడు ఆ విషయ సంగ్రహణ అనేది ఎలా జరుగుతుంది? ఇప్పుడు అందరి రిసీవింగ్ ఒక్కలా ఉండదు కదండి. మీరు ఒకరోజు మౌనం పెట్టుకున్నారనుకుందాము. ఆ ఒక రోజులో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే సైగ చేస్తారు, లేకపోతే రాసి చూపిస్తారు. ఎమర్జెన్సీ కాకపోతే కనుక ఇంట్లో వాళ్ళు కూడా నేను అనుకోవడం రోజంతా మనం మాట్లాడేస్తూ ఉంటాం కాబట్టి ఒకరోజు మనం మౌనంగా ఉంటే వాళ్ళకి హాయిగా ఉంటుంది అనుకుంటున్నానండి. ఆనందిస్తారు కూడా. ఎందుకంటే వీళ్ళది రోజంతా విని విని ఉంటారు కాబట్టి ఇవాళ ఈవిడ మౌనంగా ఉంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ ఆయన ఎవరైనా సరే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఆవిడ అరవదు, కరవరు, ఏమీ చెయ్యరు. చక్కగా మౌనంగా ఉంటే బాగుంటుంది. అంటే ఆ శబ్దంతో ఆ ఇల్లంతా గందరగోళం అవ్వకుండా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రకృతిలోకి వెళ్ళండి, మీకు హాయి అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రకృతిలో ఎటువంటి శబ్దం లేదు, సైలెన్స్ కనిపిస్తుంది, మీకు హాయిగా అనిపిస్తుంది. ఇంకా పర్వతాలు, మనుషులు లేని ప్లేస్కి వెళ్ళండి. మీరు సిటీస్ నుంచి అవుట్స్కట్స్కి వెళ్తే కనుక మీకు హాయి అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ శబ్దం పెద్ద పొల్యూషన్ చేస్తున్నాం మనం. ఆ శబ్దం లేకుండా అక్కడ ఉన్న ప్రకృతి మౌనంగా ఉంది, ఎటువంటి శబ్దం లేకుండా. మీరు ఆ ప్రకృతిలోకి వెళ్తే అమ్మ ఎంత బాగుంది అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది అంటే ఆ మౌనాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు ఆ ప్రకృతిలో. కాబట్టి మీకు అలా ఆ హాయి వచ్చింది. అప్పుడు అది ఆస్వాదించినప్పుడు మనకు తెలియాలి కదండి, ఓ ఇక్కడ నేను మౌనాన్ని ఆస్వాదిస్తున్నాను. అప్పుడు అది మన ఇంట్లో కూడా మనం మెయింటైన్ చేస్తే టీవీ శబ్దాలు, సెల్ ఫోన్ శబ్దాలు, గట్టి గట్టిగా మాట్లాడుకోవడాలు ఇవన్నీ తీసేస్తే మీరు ఇప్పటికీ కూడా కొన్ని ఆశ్రమాల్లో చాలా మౌనం పాటిస్తారు. అక్కడికి వెళితే మనకు తెలుస్తూ ఉంటుంది అక్కడ ఆ హాయి ఎందుకు వచ్చింది. ఆ హాయి అంత జనం ఉన్నా సరే అక్కడ హాయి ఎందుకు వచ్చిందంటే ఎటువంటి శబ్ద తరంగాలు మనల్ని తాకట్లేదు. అప్పుడు మనం ఒక ఇంద్రియం రిసీవింగ్ పోయింది,
అంటే ఈ కర్మేంద్రియాల్లో ఒక ఇంద్రియం సైలెంట్ అయిపోయింది. చెవులతోటి వింటే మనసు రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ ఇంద్రియం స్టాప్ చేశారు. జ్ఞానేంద్రియాలు. స్టాప్ చేసేసారు. నోటితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనసు వర్క్ చేయాలి. ఆ ఇంద్రియాన్ని స్టాప్ చేసేసారు. 2 ఇంద్రియాలు స్టాప్ చేసేసారు మీరు. ఒకవేళ కంటితో ఏదైనా చూసినా సరే మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి తిరిగి మాట్లాడరు కాబట్టి అక్కడ కూడా అంతే. కాబట్టి ఇంద్రియాలకి పని లేదు కాబట్టి లోపల కూడా సైలెంట్గా ఉంటారు మీరు. మనం అలా గ్రహిస్తే మనకు తెలుస్తుంది. ఇంకా మనస్సు మౌనం ధ్యానం ద్వారానే వస్తుందండి. మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను కాబట్టి మనస్సుని ఎటు వెళ్ళనివ్వరు మీరు. వెళ్ళనివ్వకపోతే ఆ మనస్సు హాయిగా మౌనంగా ఉంటుంది కాబట్టి మీకు ఆ శాంతి అనేది తప్పనిసరిగా అందుతుంది. మౌనంలో ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధాల అటు ఇటు వెళుతూ ఉంటుంది. అయ్యో! ఈరోజు ఈ పని చేయాలనుకున్నానే చేయలేదే, వీళ్ళకి ఇది చెప్పాలనుకున్నానే చెప్పలేదే, వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళు చెప్పింది అవతల వారికి అర్థం కాదు. ఒక రకమైన సంఘర్షణకు లోనవుతుంది. అది మరి మౌనంలో అలాంటి సందర్భం సరైనదేనంటారా? అసలు మీరు మౌనం అనుకున్నప్పుడే అందుకే చెప్తున్నాను మనస్సు మౌనం పెట్టుకోవాలి అని. నోరు మౌనం కాదండి. మీరు మనస్సు మౌనం అని మీరు డిసైడ్ అవ్వాలి. ఈరోజు నేను మౌనం పాటించానంటే నా మనస్సు కూడా ఎటు కదలకుండా నేను చూసుకోగలగాలి. అది ఏదైనా ఇంపార్టెంట్ పని వస్తుంది. ఏదో బ్యాంక్ పనో ఇంపార్టెంట్ పని వస్తే ఆ పని ఎంతసేపు అండి, దాని మీదకి వెళ్తాం, పని చూసుకుంటాం, మళ్ళీ బ్యాక్ తెచ్చేసుకుంటాం మన మనస్సుని. ఆహా! తప్పనిసరిగా మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. నేను మాట్లాడట్లేదు కానీ చిట్టీలు రాసేస్తే అది మౌనం అవ్వదండి. అన్ని చిట్టీలు చింపేసి రాసేస్తే అది మౌనం అవ్వదు. కొంతమందయితే సకల భావోద్వేగాలు కూడా మౌనంలో బయటకొచ్చేస్తూ ఆ ఉంటాయి. మొహంలో ఎక్స్‌ప్రెషన్ తెలిసిపోతూ ఉంటుంది. సీరియస్సు, నవ్వు, లేకపోతే కోపము అన్నీ చెప్పేది అర్థం చూపించేస్తారు. కాదా అన్నట్టు. అన్నట్టు చూపిస్తారు. ఎక్స్‌ప్రెషన్ హ్మ్. చూపిస్తుంటే వాళ్ళకే కష్టమండి. నరాలన్నీ ఇబ్బంది పడతాయి. అందుకని సో, ప్రొద్దుట లెగిసి ఇవాళ నేను మౌనం అని మీరు అనుకుంటే కనుక, ముందు మనస్సు మౌనం అన్నప్పుడు కొంచెం ఆ రోజు అన్ని పనులు పొలోమని పెట్టేసుకోకుండా కొంచెం తగ్గించుకోవచ్చు. హ్మ్. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో క్లారిటీ లేకుండా మౌనం పెట్టుకుంటే ఎలాగండి? హ్మ్. సో, ముందు రోజు చేసేసుకోవచ్చు. అందరికీ ముందు రోజే చెప్పొచ్చు. రేపు నేను ప్రశాంతంగా ఉంటానని చెప్పి. వాళ్ళు కూడా సంతోషిస్తారు. హమ్మయ్య! ఈవిడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టని. మీరు చక్కగా అన్ని ఏర్పాట్లు ముందుగా ఏర్పాటు చేసేసుకొని, అప్పుడు మౌనం ఈ పెట్టుకొని మనసుకు ఫస్ట్ నచ్చచెప్పుకోవాలంటారా? ముందు చెప్పాలి. తర్వాత మౌనంగా ఉన్నప్పుడు మీరు హాయిగా కళ్ళు మూసి కూర్చోవడం, లేకపోతే భగవంతుడికి పూజ, ఆరాధనలు, లేకపోతే కనుక చక్కటి గ్రంథాలు చదువుకోవడం. పనేదైనా ఉంటే అక్కడ పని చేసేసి మళ్ళీ మీరు బ్యాక్‌కొచ్చి చక్కగా ఇవన్నీ చేస్తేనే మీరు మౌనం కింద లెక్కండి. అంతేగాని ఎక్కడికో వెళ్ళాను, లేతే పెళ్ళికెళ్ళాను. నేను ప్రతి శుక్రవారం మౌనం అనుకున్నాను. కానీ పెళ్ళికి వెళ్ళాను. అక్కడ మౌనంగా ఉన్నాను. ఎలా కుదురుతుందండి? నువ్వు పెళ్ళికన్నా మానేయి, మౌనం అన్నా మానేయి. ఆ శుక్రవారాన్ని స్కిప్ చేసేయి. అంటే అలా ఎలా కుదురుతుందండి? నేను ప్రతి శుక్రవారం నేను అనుకున్నాను మౌనంగా ఉంటానని. అంటే పెళ్ళికి మానేయి. అటు ఇటు 2 మనసు ఊగిసలాడుతూ ఉంటుంది. ఊగిసలాడకూడదండి. అలా మానేసేయాల్సి ఉంటుంది. కొన్ని మనసు కావాలి, కావాలి, కావాలి అని చెప్పి కానీ అవి దొరకదు. దొరకదు అని తనకు కూడా తెలుసు. ఏవైనా ఎక్కడైనా లాస్ట్ ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనసుకి ఎలా నచ్చచెప్పాలి? ఏం కావాలి అనేది ఎందుకు నేను కోరుకుంటున్నాను అనేది స్పష్టత కావాలి ఫస్టు. ఏది తీసుకున్నా, ఈ ప్రపంచంలో మీరు ఏది తీసుకున్నా అది టెంపరరీయే, శాశ్వతం కాదు. శాశ్వతమైన సత్యం ఒకటి ఉంది. దానివైపు జర్నీ చేసే వాళ్ళకి మనస్సు ఇన్ని గంతులు ఉండవండి. ఆ శాశ్వతమైన సత్యం ఏంటి అనే అన్వేషణ, మనలో ఉండే దైవత్వము, దివ్యత్వము ఏంటి, మిగతా ప్రాణుల్లా కాకుండా నేను ఎందుకు స్పెషల్గా పుట్టాను, అన్ని ప్రాణులు ఒకలా ఉంటే నేనెందుకు స్పెషల్గా జ్ఞానంతో పుట్టాను. కాబట్టి
ఈ జ్ఞానాన్ని నేను సరిగ్గా వాడుకుంటున్నానా లేదా? ఎందుకంటే నా ఆభరణమే నా జ్ఞానం. భగవంతుడు పుట్టుకతోటి నాకు ఒక ఆభరణం ఇచ్చాడు. అది నా జ్ఞానం. మిగతా ప్రాణులకు లేదు ఆభరణం. మరి దాన్ని వాడుకుని నా జీవితాన్ని నేను ఎలా మలుచుకోవాలి అని నేను తెలియకుండా జీవిస్తే మానవ జీవితానికి అర్థమే లేదు అసలు అండి. సో మిగతా ప్రాణుల్లాగే అన్ని జన్మల్లోనూ మిగతా ప్రాణుల్లాగే నేను పుట్టాను. ఈ ఒక్క జన్మలోనే ఇలా పుట్టాను. కాబట్టి ఈ ఒక్క జన్మని నేను నా జ్ఞానంతో నన్ను నేను ఎలా మలుచుకోవాలో తెలియాలి ఫస్ట్. అలా తెలిస్తేనే తప్పించి జీవితం వృధా అయిపోతుందండి. మనస్సు పరిపరి విధాల పోతోంది అని అంటే నేను దాన్ని కంట్రోల్ చేయట్లేదు, నేనే దాని చేతిలో పడిపోయాను. ఈ చెయ్యి, ఈ కాలు, ఈ నోరు అన్నీ నేను ఎలా చెప్తే అలా వింటున్నాయి. నా మనస్సు నా మాట ఎందుకు వినట్లేదండి? నా మనస్సు నా మాట వినట్లేదు అని తెలిసి ఎదుటివాడి మనస్సు నేను వినాలని కోరుకుంటున్నాను. ఇది జరుగుతుంది. ఇది తప్పు కదా. నీ మనస్సే నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు ఎదుటివాడి మనస్సు నువ్వు ఎలా కంట్రోల్ చేయగలుగుతావు? కాబట్టి ఫస్ట్ నా మనస్సును నేను కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు ఎదుటివాడి జోలికి వెళ్ళొచ్చండి మనం. అలా కాకుండా నేను నా మనస్సును విచ్చలవిడిగా వదిలేస్తే మీరు ఏది కంట్రోల్ చేయలేరు. అంటే అదొక ఇంద్రియం. ఆ ఇంద్రియాన్ని కంట్రోల్ చేసే రాజు నేను. అంటే నాకు జ్ఞానేంద్రియం అనే దాంతో నా మనస్సును నేను కంట్రోల్ చేయగలగాలి. అలా చేస్తే అది కరెక్ట్. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉన్నప్పుడు మాట్లాడితే ఏదైనా దోషమా అని బెంబెలెత్తిపోతూ ఉంటారు. అలాంటి దోషం ఏమైనా వస్తుందంటారా? ఏముండదండి. అసలు మాట్లాడితేనే దోషం. ఏంటి మాట్లాడితే? ఎక్కువ మాట్లాడే కొలది ఎదుటివాడికైనా బాధను కలిగిస్తాం, మన నుంచి ఎనర్జీ పోగొట్టేసుకుంటాం. కాబట్టి ఎంత మౌనంగా మనం ఉండగలిగితే మనం అవతల వాడికి దొరకకుండా ఉంటాం. మన ఆంతరంగం వాడికి అర్థం కాదు కదా. అప్పుడు దోషం ఎలా అవుతుందండి? అర్థం అవ్వదు వాడికి. కాబట్టి మనం క్లారిటీతోటే ఉన్నాం. అవతలవాడు మన గురించి అంచనా వెయ్యలేడు. మనం మాట్లాడుతుంటేనే అంచనా వేసేయగలుగుతాడు. మహాత్ములందరూ మౌనంతో ఎంత శక్తిని సంగ్రహించారో మనం తెలుసుకుంటే దాని ఇంపార్టెన్స్. ఇంకొకటి, ప్రతి మాట కూడా మీలో నాభి నుంచి ఉద్భవిస్తోంది. శబ్దం పరబ్రహ్మ స్వరూపం. ఆ శబ్దం ఎంత కష్టపడి వస్తుంది అని అంటే పరమాత్మ మనకిచ్చిన ప్రాణశక్తిని తీసుకుని ఆ శబ్దం ఉద్భవించి అది హృదయంలో స్పందనని తీసుకుని మాట దగ్గరికి వచ్చేటప్పటికి 3 రకాల స్థితులు మారాల్సి ఉంటుంది. ఒక్కొక్క మాట ఎంతటి శక్తి తీసుకుంటుందో తెలిస్తే ఎవరు కూడా మీరు మాట్లాడితే మీకైనా ఉపయోగం ఉండాలి, ఎదుటివాడికైనా ఉపయోగం ఉండాలి. లేకపోతే ఆ మాట వృధా అయితే మీలో పరమాత్మ శక్తిని మీరు వృధా చేస్తున్నట్టు లెక్క. ఇది తెలిస్తే మనం అవసరమైన మాట మాత్రమే మాట్లాడతాం. మౌనం అర్ధాంగీకారం అని కూడా అంటూ ఉంటారు. ఇది నిజమేనంటారా? అంతే కదా. ఎందుకనంటే ఇంక వాళ్ళు ఏం చెప్పరు అంటే ఓకే అన్నట్టే కదా లెక్క. చెప్పేవాళ్ళైతే ఇమీడియట్లీ ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పేస్తారు. యాక్సెప్ట్ చేసిన వాళ్ళే మౌనంగా ఉండిపోతారు. అది మీరు గొడవ పెట్టినా యాక్సెప్ట్ చేశారు, లేకపోతే మంచి విషయమైనా యాక్సెప్ట్ చేశారు. అందుకని అర్ధాంగీకారం. ఈ మౌనం అనేది అసలు ఏ సమయంలో చేయాలంటారు? ఎప్పుడూ ఉండాలండి. ఎప్పుడు ఉంటే ఎలా అంటే మరి అవసరమైనప్పుడే చేస్తారు, అవసరమైనప్పుడే మాట్లాడతారు. మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి మౌనం కుదరదు. అది వృత్తి కాబట్టి నేను చెప్పినా కొంచెం అర్థం అవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళు గమనించాను. కొంతమంది మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అని, లేకపోతే హాఫ్ డే అని, లేకపోతే ఫుల్ డే అని,
లేతే వారానికో మంగళవారం అని. ఇంకొంతమంది ఏంటో ఈ మౌనానికి మంగళవారం ఎంచుకుంటారు. ఏంటో విచిత్రంగా. అర్థం కాదు. ఎక్కడో ఎవరో చెప్పుంటారు, మంగళవారం మౌనం చేస్తే నీకు ఇది కలిసొస్తుంది, అది కలిసొస్తుందని. అందుకు పెట్టుకొని ఉండుంటారు. అయితే ఈ హాఫ్ డేనా? ఫుల్ డేనా? లేకపోతే అసలు ఎన్ని రోజులు ఈ మౌనం చేయాలని అంటారు? ఒకసారి మౌనం చేస్తే వచ్చిన శక్తి ఎంతకాలం వరకు ఉంటుంది? అసలు అలా క్యాలిక్యులేషన్ కాదండి. మనం ఆ! అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆహా! మౌనంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? మౌనంగా లేనప్పుడు ఎలా ఉన్నారు? అది అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీరు ఉండాలా? ఉండక్కర్లేదనేది మీకే తెలుస్తుంది. మీరు ఆహా! గలగలా మాట్లాడేసినప్పుడు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో, ఎంత ఆయాసం వస్తుందో, ఎదుటివాడి నుంచి ఎంత నష్టం వస్తుందో అన్నీ మీరు చూసేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అలా కాకుండా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మౌనంగా ఉండలేం. అది బలవంతపు మౌనం అవుతుంది. అలా బలవంతపు మౌనం కాదు, జ్ఞానంతో మౌనం. మనస్సు మౌనం అంటున్నాను అందుకే. సో, దాన్ని కంట్రోల్ చెయ్యాలి అని అనుకుంటే, అందుకే ధ్యానం చేసినప్పుడు మీరు మాట మాట్లాడట్లేదు. అలాగే మనస్సు కూడా లెగుస్తున్నప్పుడు నాకు ఆలోచనలు వస్తున్నాయి అని మీకు తెలుస్తోంది కాబట్టి, నేనిప్పుడు ధ్యానం చేస్తున్నాను అని చెప్పి, మనస్సుని కాసేపు మౌనంగా ఉంచితే మీకు హాయొస్తుందా లేదా? మీకు హాయొస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు మీరు మాట్లాడరు అసల. అన్నింటినీ పక్కన పెడితే మీకు నిద్రొచ్చింది, పడుకున్నారు. అలాగే మనస్సును కూడా డ్రాప్ చేశారు కాబట్టే మీరు ప్రశాంతంగా ఉన్నారు. ప్రొద్దుటికి లెగిసినప్పుడు మీరు ఎంత ఎనర్జెటిక్‌గా ఉన్నారు. ప్రొద్దుటే లేవగానే ఎంత హుషారుగా ఉంటారు. సాయంత్రం అయ్యే కొలది మీ ఎనర్జీ అలా తగ్గుతోంది. ఇది మనం గుర్తిస్తే తెలిసిపోతుంది కదండీ! ఈ మౌన సాధన వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలుంటాయంటారు? అన్ని ప్రయోజనాలు హ్మ్. ఎక్కువగానే ఉంటాయి. మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే లోపల ఘర్షణ తగ్గుతుంది. మన మాట ద్వారా, వాటి తరంగాల ద్వారా ఎదుటివాడికి వచ్చే ఇబ్బంది తగ్గుతుంది. అలాగే ఈ ప్రకృతికి పొల్యూషన్ తగ్గుతుంది. ఎక్కువ సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, మన ద్వారా సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది. మీలో ఉండే దివ్యత్వం వైపు మీరు జర్నీ చేయటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు మాట్లాడుతూ, మాట్లాడుతూ మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఎరుకలో అలర్ట్‌గా ఉండరు. భగవాన్ రమణ మహర్షి అన్ని సంవత్సరాలు మౌనం చేయబట్టి ఆయన చాలా ఎరుకతో, చాలా అలర్ట్‌గా ఉన్నారు కాబట్టి ప్రతీదీ కూడా ఆయన గ్రహించగలిగేవారు. ఎవ్రి మూమెంట్, ప్రతి ప్రాణి యొక్క భావము, భావావేశం అన్నీ ఆయనకు అర్థమయ్యేది. ప్రతి ప్రాణులు ఆయన చుట్టూ చేరేవి. ఎందుకు చేరుతున్నాయి అనంటే ఆ శక్తి, ఆ ఎనర్జీ అంతా. అలాగే ఇప్పుడు వేల్పూర్ మౌనస్వామి. నేను చూసిన అంటే భగవాన్‌ని నేను చూడలేదు కాబట్టి రియల్‌గా ఇప్పుడు మళ్ళీ భగవాన్‌లాగా ఆయన జీవితం ఒక్కసారి అరుణాచలం వెళ్ళి ఆయన జీవితాన్ని భగవాన్ కింద మార్చేసుకున్నారు. హుహు. ఒక్క మాట మాట్లాడరు. ఒక్క సత్సంగం చెప్పరు. జస్ట్ ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటారు. లక్షల మంది ఆయన చుట్టూ ఉంటారు. మరి మౌనంతోటే సాధించారు కదండీ! అంటే ఎందుకు అలా చేయగలిగారు? మనమెందుకు చేయలేకపోతున్నాం? స్టేజ్ ఎక్కి స్పీచ్‌లు మనం ఎంత దంచేసినా కూడా మనకి అంత ఆ కాసేపే అట్రాక్ట్ అవుతారు. తర్వాత దులిపేసుకుంటారు. కానీ ఒక మౌనంలో ఒక మహాశక్తి ఉందని నిరూపించాడాయన. ఆయన చుట్టూ ఎంతోమంది జనం ఉంటారు. సాధన ఏమి ఒక్క ముక్క చెప్పకపోయినా ఆయన మౌనం నుంచి ఎంతోమంది అందుకుంటున్నారు. చుట్టూ ప్రకృతి కూడా ఆయన వ్యవసాయం చేస్తారు. చుట్టూ ప్రకృతి అంతా కూడా ఎక్కడా లేని హాయి అక్కడ అనిపిస్తుంది. ఇవన్నీ గమనిస్తే దానికున్న శక్తి ఏంటనేది మనకు తెలుస్తుందండి. ఇప్పుడు మీకు నాలాంటి దానికి భగవంతుడిచ్చిన డ్యూటీలు మాట్లాడడమే డ్యూటీ. తెలిసి కూడా. అందుకే ఇలా స్పీచ్ చెప్పినప్పుడు నేను చెప్పి మిగతా టైంలో నోరు కుట్టేసుకోవాల్సొస్తుంది. అప్పుడు అట్‌లీస్ట్ మనకి హాయి తెలుస్తుంది. చాలా వరకు మనం చేస్తున్న వృత్తిలో అవసరమై మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కావాలంటున్నారు. తప్పనిసరిగా అవన్నీ చేస్తున్నప్పుడు మనం మనకి ఏ వృత్తి తీసుకుంటున్నామో ఆ వృత్తిలో అది అవసరం. ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత
మనం ఎలా ఉండాలనేది మనమే డిసైడ్ అయ్యి జాగ్రత్తగా దాని వైపు జర్నీ చేస్తే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతారు. మౌనంతో మానసిక రోగాలు పోతాయా? అంటే చాలామంది కూడా మానసిక ఆందోళనతోటి కృంగిపోతూ ఉంటారు. ఎన్నో రకాల బాధలు, సమస్యలు ఎవరికి చెప్పలేక, వాళ్ళు అనుభవించలేక చాలామంది నిజంగా చెప్పాలంటే ఒంటరిగా ఉన్న వాళ్ళంతా కూడా దాదాపు వాళ్ళు అప్రయత్నంగానే మౌనంలోనే ఉంటారు. మాట్లాడదామంటే మాట్లాడలేకుండా మనుషులు లేని స్థితిలో ఉంటారు. అది కూడా మౌనమేనంటారా? మాట్లాడకపోవడం ఒక్కటే మౌనం కాదని చెప్తున్నాను కదండీ! లోపల ఆలోచించేస్తూ ఉంటారు. హ్మ్. అంటే మనస్సు మౌనమే మౌనం అని చెప్తున్నాను అందుకే. హ్మ్. అప్పుడు ఆ లోపల మనస్సుని శూన్యం జేసుకోవాలంటారు. శూన్యం కూడా కాదు. మనస్సుని నెమ్మదించటం అంటారు. ఆహా! మనస్సు నెమ్మదించటం అంటారు. అందుకని మాట్లాడటానికి ఎవరు లేరు కాదు. వాళ్ళ తప్పనిసరిగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎవరు లేకపోతేనే బెటర్ అండి. ఎందుకంటే ఎవరు లేకుండా నా సెల్ ఫోన్‌తో నేనున్నాను అంటే ప్రపంచంలో వందల మందితో నేనున్నట్టు లెక్క. ఒంటరితనం ఎక్కడుంది? కదా! మనుషులు లేరు కానీ సెల్ ఫోన్‌తో ఉంటున్నారు కదా! చాటింగ్ చేసుకుంటున్నారు. సెల్ ఫోన్‌లో అన్నీ చూసుకుంటున్నారు. ఫోన్‌లు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఎవరు మౌనంగా ఏం లేరండి. సెల్ వచ్చిన తర్వాతే మనస్సు ఇంకొంచెం వేగమైందంటాను నేను. విపరీతంగా వేగమైంది. అవును. ఇదివరకు సెల్ లేనప్పుడు మీ పని మీరు చూసుకుని అయిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అయినా ఉండేవారు. ఎప్పుడైతే సెల్ వచ్చిందో అక్కడి నుంచి మౌనం అనే మాటకి అర్థమే పోయింది. ఇంక ఇది కూడా చెప్పాలి. ఇదివరకైతే కాగితాలు రాసేవారు. ఇప్పుడు అలా కాదు. సెల్ ఫోన్‌లో చక్కగా మెసేజ్ పెట్టేసుకుంటారు మౌనంలో కూడా. మౌనం ఉన్న రోజు కూడా సెల్ ఫోన్ చూసేస్తూ ఉంటారు. అదేం మౌనం అండి? కాబట్టి మీరు ఫస్ట్ అర్థం మార్చేశారు. మాట్లాడకపోవడం మౌనం కాదు. మనస్సు మౌనమే అనే దీక్ష నేను చెయ్యాలి అనేది మనుషులు తప్పనిసరిగా తీసుకుంటే ఆలోచన ఏమొస్తుంది? ఆ వేగము అది గమనిస్తే కొంత ఫోర్స్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఆ ఫోర్స్ తగ్గుతుందో, ఆలోచన వేగం తగ్గుతుందో, హాయి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది లోపలే. ఎప్పుడైతే లోపల హాయి వచ్చిందో వాడికి మాట్లాడాలని అనిపించదు. అప్పుడు ఆ హాయిని అబ్జర్వ్ చేయమంటున్నాను నేను. నీలో ఒక శాంతి ఉంది. ఆ శాంతి బజార్‌లో దొరకదు. ఆ శాంతిని నేను మిస్ అవుతున్నాను. అంటే నాలో ఇంత శాంతి ఉందన్న సంగతి కూడా మనకు తెలీదు. మనకు తెలియట్లేదు కాబట్టే భగవాన్ లాంటి వాళ్ళు వచ్చి, "నాయనా ఇంత సైలెంట్‌గా ఉండరా బాబు, లోపల ఇంత శాంతి ఉందని" గుర్తు చేశారు. అప్పుడు 100 మందిలో ఉన్నా నేను శాంతిగా ఉంటాను. నా శాంతిని నేను గుర్తిస్తే. హ్మ్. సో, మాట్లాడే కంటే ఎక్కువగా వినేవాడికి చాలా హాయి ఉంటుందండి. ఆ వినడం నేర్చుకోవాలి. ఆ లిజనింగ్ ఎక్కువగా వినడం అనేది మనం నేర్చుకుంటే కనుక తప్పనిసరిగా ఆ లోపలున్న శాంతి వాడికి అర్థమైతే మాట్లాడాలనే దురద తగ్గుతుందంటాను నేను. పిల్లల్ని చూడండి ఇప్పుడు. పూర్వం పిల్లలు కాదు. ఇప్పుడు పిల్లల్ని చూస్తే అసలు ఉండలేరు మాట్లాడకుండా. క్లాసు టీచర్ చెప్తున్నా వీడు మాట్లాడేసుకుంటూ ఉంటాడు. అప్పుడేమవుతుంది సగం సగం వింటాడు. అందుకే మర్చిపోతాడు. ఎక్కువ మాట్లాడేసేవాళ్ళు మర్చిపోతూ ఉంటారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను మర్చిపోతున్నాను అంటే వాళ్ళ శక్తినంతా మాటల్లో పెట్టేశారని అర్థం. ఆ సైలెంట్‌లో, ఆ శాంతిలో ఉండే వాళ్ళకి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. హుహు. గ్రహించగలుగుతారు. పిల్లవాడు మాటలు రావు. కానీ ప్రతి శబ్దాన్ని గుర్తించగలుగుతాడు. గ్రహించగలుగుతాడు. మీరు మూగవాళ్ళని తీసుకోండి. మనకంటే షార్ప్‌గా ఉంటారు. అవును. మరి ఎలా ఉన్నారు? వాళ్ళు చాలా గ్రహించగలుగుతారు. చాలా బాగా గ్రహించగలుగుతారు. కాబట్టి ఇదంతా మనం గుర్తిస్తే ఫస్ట్ మనలో శాంతి ఉంది అని గుర్తించగలిగితే, ఆ శాంతిని అనుభవించటం అనేది మనం నేర్చుకోగలిగితే, ఇలా మౌన దీక్షలు పెట్టుకోక్కర్లేదండి. వాడు అవసరమైనప్పుడు మాట్లాడతాడు. ఉట్టప్పుడు తన శాంతిలో తన ఆనందంగా ఉండగలుగుతాడు. చాలా సంతోషం అమ్మ. మౌనంలో ఇన్నుంటాయని తెలీదసలు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ప్రేక్షకులందరికీ నమస్తే. వీక్షించారు కదండీ! మౌన రాగంలో ఉన్న ఆంతర్యాన్ని. మరి మీరు కూడా ఏదో ఒక సందర్భంలో చక్కటి మౌనాన్ని పాటించి, మనస్సును నెమ్మదించుకొని,
మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.